హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఉబుదు నుంచి వనగిరికి వెళ్తున్నామండి. వనగిరికి వెళ్ళే రూట్లో చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. సెకండ్ డే అండి మేము ఈరోజు బాలీలో ప్లేసెస్ ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. రోడ్డు కూడా అసలు చూడండి ఒకసారి మన సైడ్ తిరుమల కొండ ఎలా ఉంటుందో సేమ్ అలానే వేశారు. కొండ చుట్టూ తిరిగి వెళ్తున్నాము వనగిరి. కొండ పైన వచ్చేసి టెంపుల్ ఉందంటండి. అలాగే మినీ జూ కూడా ఉందంట. అది కూడా చూద్దాము వెళ్తున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉందండి. బెస్ట్ టూరిజం ప్లేస్ కదా బాలి, చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మంకీస్ చూడండి ఎలా ఉన్నాయో. చెరువు చాలా బాగుంది. చూడు, అందరు మంకీస్ కి ఫుడ్ వేస్తూ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా. ఆ, ఘాట్ సెక్షన్ ఎక్కువగా ఉంది. ఆ కళ్ళు తిరుగుతాయి చూసినాం అనుకో కిందకి. వచ్చామండి వనగిరి హెవెన్. టికెట్ తీసుకుంటున్నారు ఇక్కడ. అందరూ టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. ఒకసారి చూడండి. వావ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. యా యా షూర్. ఓకే. సో ఇక్కడ చూడండి ఫోటోలు తీసుకునే ఈ హిల్ పైన ఫోటోలు తీసుకోవడం కోసం ఇట్లా సెటప్ చేసినారు. సింపుల్ గా జస్ట్ అంటారు ఎదురు దాంతో చేసినారు ఇట్లా అన్నమాట. రెండు మూడు తర్వాత ఇక్కడ ఒక చిన్న బోట్ పెట్టినారు. మీకు ఆ బోట్ మీద పైకి వెళ్ళి కింద డౌన్ సైడ్ లేక్ వ్యూ చూపిస్తాను చూడండి. అసలు ఈ చూడడానికి మాత్రం కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది. అసలు ఈ ఫారెస్ట్ చెట్లు అసలు చూడండి ఎంత బాగుందో. ఆ డౌన్ సైడ్ లో అదంతా విలేజెస్. అసలు ఇంత టూరిజం ప్లేస్ అయినా కూడా ఇంకా ఫారెస్ట్ ఇంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ నేచర్ ని కాపాడడం అనేది చాలా గ్రేట్ అసలు ఈ కంట్రీలో. ఇంకా ఇక్కడ చూడండి ఈ పక్కన వచ్చిన స్వింగ్ కూడా ఉంది, ఉయ్యాల ఊగొచ్చు. సింపుల్ గా ఒక మౌంటైన్ మీద ఒక 4-5 సెటప్లు పెట్టేసి మంచిగా ఎంట్రీ టికెట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. మన ఇండియాలో కూడా చాలా ఫారెస్ట్లు ఉన్నాయి. ఏం ఖర్చు లేకుండా డబ్బులు సంపాదించే మార్గం ఏదన్నా ఉందా అంటే ఇది టూరిజమే. మరి గవర్నమెంట్లు ఎందుకో అంత ఫోకస్ చేయట్లేదు. ఇదండి సంగతి. మరి ఈ వనగిరి హిల్స్. సో ఇక్కడ ఉన్నాడు కదా అండి, ఈయనే మా టూర్ గైడ్. ఇతని నేమ్ వచ్చేసి వయాన్. ఇక్కడ ఇండోనేషియన్ లోకల్ పర్సన్. చాలా మంచి వ్యక్తి, బాగా మాట్లాడతాడు. సో అన్ని ప్లేసెస్కి చాలా పేషెన్స్గా తీసుకెళ్ళి మాకి గైడ్తో పాటు ఫోటోగ్రాఫర్ కూడా ఈయనే. అన్ని ఫోటోలు వీడియోలు అన్నీ తీస్తాడు. సో అతనికి ఇస్తాను చూడండి. కమ్ కమ్ స్పీక్.
come, let's go to visiting Bali. Thank you so much for support me. Hopefully, you are enjoy our Bali and everything in here. Thank you so much. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఎవరైనా బాలి విజిట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో కింద ఉన్న కామెంట్స్లో పెట్టండి, అతని కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను. సో అతను ఓన్లీ డే టూర్ గైడ్ లాగా అనమాట. హోటల్, ఫ్లైట్స్ అంతా మీరే చూసుకోవాలి. జస్ట్ డే వైజ్ ట్రిప్ ఎక్కడన్నా ఇక్కడ లోకల్ ప్లేసెస్లో తిప్పమంటే క్యాబ్ ఛార్జెస్ లాగా ఛార్జ్ చేసుకొని మీరు డే మొత్తం మనతో పాటే ఉండి తిరిగి ఈవినింగ్ వరకు మళ్ళీ హోటల్లో డ్రాప్ చేస్తాడనమాట. వనగిరి హెవెన్ లో ఫొటోస్ కంప్లీట్ చేసుకొని బన్యుమల వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి పొలాల మధ్య. ఇది వచ్చేసి ఇండోనేషియా వాళ్ళు పండించే ఫ్లవర్ అంటండి. ఒక్కసారి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. మన సైడు చామంతి, బంతి ఎలా వేస్తారో ఆ విధంగా ఇక్కడ వీళ్ళు ఫ్లవర్స్ వేసారండి. వాటర్ ఫాల్ 400 మీటర్స్ ఉందండి. మేము వెళ్ళే దారి చూడండి, చిన్న రోడ్ వేసారు. పొలాల మధ్యలో వెళ్తుంది వాటర్ ఫాల్స్ కి. ఫారెస్ట్ లాగే ఉంది కానీ ఫారెస్ట్ అయితే కాదు. అరటి చెట్లు అన్ని పండిస్తున్నారు ఇక్కడ ఫార్మర్స్. వెళ్తున్నారు వెళ్ళే వాళ్ళు, వెళ్ళి తిరిగి వస్తున్నారు కంప్లీట్ చేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం వాటర్ ఫాల్స్ చూస్తున్నాం. వచ్చేసామండి, దగ్గరలో ఉన్నట్టున్నాం. చూడండి వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ కి దిగే దారి అయితే అసలు సూపర్ ఉంది. మొత్తం టర్నింగ్ లో చుట్టూ మొత్తం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ టు ది వాటర్ ఫాల్. వీ హ్యావ్ టు
get down through steps, and this is the ticket counter. సో ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలన్నమాట. సో ఫైనల్గా టికెట్ తీసేసుకున్నాం. ఇక్కడ చూడండి 2 టికెట్స్ ఫర్ మీ అండ్ వైఫ్. ఈచ్ టికెట్ కాస్ట్ అరౌండ్ 50,000 ఇన్ ఇండోనేషియన్ రూపాయ. ఇదిగోండి కొంచెం కిందకి దిగడం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఇంకా జలపాతాలు స్టార్ట్ అయినాయి. సో అక్కడ చిన్నగా దుంకుతూనే ఉన్నాయి. నాకు తెలిసి కిందికి పోయే లోపలే తడిసిపోయేలాగా ఉంది. బట్టలు కూడా క్లీన్ చేసుకోలే ఇంకా. ఇది మెల్లది జారుతావు. ఈ దారి ఎట్లుందంటే అసలు ప్రాపర్గా కూడా లేదు. ఏమాత్రం అటు ఇటు అయినా కూడా జారి డైరెక్ట్ కింద పడతాం పోయి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా దుంకుతున్నాయి ఆ వాటర్ మొత్తం పై నుంచి. చూడండి ఎలా వస్తున్నారు. అలాగే దిగాలి మనం ఇప్పుడు. అక్కడ కనిపిస్తున్నాయా ఆ పైన ఉంది. కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీగా కనిపిస్తుంది. మళ్ళా Hey, how was it? good, beautiful. Oh, super. It's a crazy walk too. Yeah, the walk though. Yeah. వీడియో తీసినాకంటే దిగడానికే భయపడుతున్నాం, ఎక్కడ జారి పడతామేమో అని. సో ఆల్మోస్ట్ కిందకి వచ్చినట్టే ఉన్నాము. చూడండి ఆ పైన నుంచి అలా వస్తున్నాము. ఇదేదో వాటర్ ఫాల్ కన్నా కూడా ఏదో ట్రెక్కింగ్ దిగినట్టుంది. అమ్మా ఇదిగోండి ఆ పైన దింపిన వాటర్ అలా 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 వస్తే ఇక్కడ చిన్న పైప్ వేసినారు అనమాట దాటడం కోసం. ఇలా కిందకి వెళ్తాము. ఈ చెట్టు చూడండి దాదాపు ఎన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అయి ఉంటుందేమో. దీని మొదలు మాత్రం అంత పెద్దగా ఉంది.
అదే మన ఇండియాలో అయితే మాత్రం ఎప్పుడు చెట్లు ఉన్నాయా ఎక్కడ కొట్టేద్దామా అన్నట్టు ఎవరో ఒకరు రెడీ ఉంటారు చెట్లను పెంచకుండా. సో ఆల్మోస్ట్ వావ్, ఫైనల్లీ వి మేడ్ ఇట్. అబ్బా, అసలు ఏమన్నా ఉందా అండి పైన చూడండి. పై నుంచి వాటర్ దుంకుతుంటాయి చెట్ల మధ్యలో, పైగా చిన్నగా వర్షం జల్లులా కురుస్తూ ఉంది. యాక్చువల్గా ఈ మైక్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఫోన్ వాయిస్లోనే రికార్డ్ చేస్తున్నా. సో వాయిస్ కొంచెం స్లోగా వినిపించవచ్చు. అసలే నా వాయిస్ ముందే చిన్నగా మాట్లాడతా. సో ఇదన్నమాట. క్లోజప్లో చూడండి, రియల్లీ క్రేజీ. నాయన ఇంకా మాటలతో ఏం వర్ణించలేమండి, ఇది చూసి ఆస్వాదించాల్సిందే. ఇది బన్నిమల వాటర్ ఫాల్. ఇట్స్ రియల్లీ వర్త్ విజిటింగ్. సో whoever is visiting Bali, don't miss this place. Add this to your bucket list. ఇంకా ఈ పక్కన ఇంకోటి కూడా ఉందన్నమాట, ఇది ట్విన్ వాటర్ ఫాల్స్. మొత్తం ఫారినర్సే ఉన్నారండి ఇక్కడ, ఇండియన్స్ చాలా రేర్గా కనిపిస్తున్నారు అక్కడొకరు. ఇదన్నమాట.